ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, ఏంటి ఈ సమయంలో వచ్చావు? నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సరే రా కూర్చో. పర్లేదులే. సరే చెప్పు. జరిగిన గొడవలేంటో జరిగిపోయాయి, అవన్నీ వదిలేద్దాం. ఇప్పటికీ ఇంకా నిశ్చితార్థం జరగలేదు కాబట్టి మన లైఫ్కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. అక్షయ్ విషయం ఏం ఆలోచించావు? అసలు అక్షయ్ ఎక్కడుంది? అక్షయ్ గురించి నీకు తెలిసే ఉంటుంది. అక్షయ్కు ఏమైనా ఇబ్బందులు వస్తాయని నువ్వు నిజం బయట పెట్టడం లేదనిపిస్తుంది. అక్షయ్ను తెచ్చుకుందాం. అక్షయ్ను కొద్ది రోజులు హాస్టల్లో ఉంచుదాం. తనకి మంచి భవిష్యత్తునిద్దాం. సమయం చూసి అమ్మ వాళ్ళ దగ్గర అక్షయ్ గురించి చెప్పేద్దాం. ఎంతకాలం ఆ పాపకు అజ్ఞాతవాసం. అందరము ఉండి కూడా అనాథలా మారిపోయింది. ఇదంతా నువ్వు నిజంగానే అంటున్నావా? అవును. నీలో ఇంత మార్పు వచ్చినందుకు ఆనందంగా ఉంది. అవని వలలో పడింది, నిజం బయటపడుతుంది. ఈ ఎవిడెన్స్ నా దగ్గర ఉండటం వల్ల ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నాన్న నా గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. నేనే బయట పెట్టేయడం మంచిది. నేనే అక్షయ్ను అర్చన రూపంలోకి మారి ఉన్నానని జరిగిందంతా చెప్పేస్తాను. అక్షయ్ని చూడకుండా నువ్వెన్ని రోజులుండలేవు. ఎక్కడో పెట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తున్నావా? అక్షయ ఎక్కడుందంటే నా మనసులో ఉంది, నా కళ్ళల్లో ఉంది, నా గుండెల్లో ఉంది. అంతేగాని తనెక్కడుందో నాకు నిజంగా తెలీదు. నిజంగా తెలీదా? తెలీదు. ఇది మంచి సందర్భం, నేను చెప్పేయాలి. సార్, అర్చన, అసలు నేను ఎందుకు వచ్చానంటే విన్నాను సార్. అక్షయ్ గురించి మాట్లాడుతున్నారు కదా. నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు సార్, పైగా సంతోషించాల్సిన విషయం కూడా. తన గురించి అవనికి తెలియదని అంటుంది. నేనిప్పుడే గుడి నుండి వస్తున్నాను, బొట్టు తీసుకుని వచ్చాను. ముందు మీరు బొట్టు పెట్టుకోండి, తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం.